నేటిదిన వాక్య ధ్యానం కొరకు 41వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. నేటి వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదివిన వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మా ఆత్మలను మీరు బలపరచండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మనలను దేవుడు ధన్యులుగా చేయుటకు అనేక కారణాలలో నేడు మనం చదివినటువంటి వాక్యం చెప్పే మాట ఏంటంటే, బీదలను కటాక్షించుట అనగా వారి పట్ల దయ చూపేవారంగా, జాలి చూపేవారంగా, కనికరం చూపేవారంగా, ప్రేమ చూపేవారంగా, ఆదరించేవారంగా, ఇలాంటి ఈ కార్యాలు దేవుని కృపలో అనేక పరిస్థితుల్లో క్షేమంగా ఉన్నటువంటి మనం ఎప్పుడైతే వారి పట్ల కటాక్షమును కనపరుస్తామో, అట్టి వారిని కటాక్షించుట చూచినటువంటి దేవుడు మనలను ఆయన ధన్యులుగా చేస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆయన బీదలు అని పలికి 21వ వచనంలో ఆకలి గొనుచున్నవారని, ఏడ్చుచున్నవారని ఇలా పలు విషయాలు చెప్పుటను గమనించగలం. నిజమే, భూమి మీద అందరూ సమృద్ధి గలవారు కాకపోవచ్చు. కొందరు ఏ దినమునకు ఆ దినం తమ అవసరతలను తీర్చుకునేవారుగా ఉండవచ్చు. కొందరు ఏమాత్రం తమ అక్కర్లను తీర్చుకోలేని వారుగా ఉండవచ్చు. అయితే ఇలాంటి వారి విషయంలో నిజముగా దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఇట్టి వారి పట్ల దేవుని ప్రేమను మనం కనుపరిచినప్పుడు దేవుడు మనలను ధన్యులనుగా ఆయన చేస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ విషయాన్ని గురించి పత్రికల్లో యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, యహలోక మాలిన్యమును తనకు అంటకుండా తను కాపాడుకొనుటయనే అనే మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజమే, దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించటం అది ప్రభు దృష్టికి నిష్కలంకమైనటువంటి భక్తి. కనుకనే ప్రభు వారు అంటున్నారు, ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారి ధన్యులని చెప్పుటను గమనించగలం. వారికి ప్రభు అనుగ్రహించేటటువంటి దీవెనలు ఏంటంటే, ఈ 41వ కీర్తన మొదటి చరణంలో 2వ వాక్య భాగంలో, ఆపత్కాలమందు ఎవరైతే బీదలను కటాక్షించేవారుగా ఉంటారో అట్టి వారిని ఆయన తప్పిస్తారు. రెండవదిగా 2వ చరణంలో, యెహోవాను కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. మూడవదిగా, వాని శత్రువుల ఇచ్ఛకు దేవుడు వారిని అప్పగించరు. నాలుగవదిగా 3వ చరణంలో, రోగశయ్య మీద యెహోవాను ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు అని చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. ఐదవదిగా 4వ చరణంలో ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నన్ను కరుణింపు, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అని మాట్లాడుతూ ఆయన చేసేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాల గురించి ఇక్కడ ప్రభువారు కొన్ని సంగతులను తెలియచేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితమందు మనమే ఏదీ లేని వారమని తలంచక, మనకంటే మరి హీన స్థితిలో ఉన్నటువంటి వారిని మనం కలిగినటువంటి ఏ స్థితిలోనైనా వారి పట్ల మనం కనికరమును, దయను, జాలిను కనుపరచగలిగిన వ్యక్తులుగా ఉన్నప్పుడు వీటన్నిటిని చేయుట చూచేటటువంటి దేవుడు ఆశ్చర్యకరమైన తన సహాయాన్ని మనకు అనుగ్రహించి మనల్ని ధన్యులుగా చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మలకు గొప్ప మేలు కలుగును గాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి.
కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటం ఈరోజు పొందిన మా ప్రియులను దీవించండి. నేడు విన్న వాక్య ప్రకారముగా మేము నీ పక్షముగా సమాజంలో ఉన్న ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించడంలో, ఆదరించడంలో మాలో మీ మనసును మేము కలిగిన వారమై ప్రవర్తించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు